శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోషీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను వలంపూరి విఘ్నేశ్వర టెంపుల్లో ఆండాల్ కళ్యాణం ప్రారంభమైందండి. అందులో భాగంగానే మొదటి రోజు పసుపు దంచే కార్యక్రమం అండి. దేవాలయ వాకిలి ముందు ఎంత చక్కగా రంగోలి వేశారో చూశారు కదండి. చూడండి, ఆ గోదా అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో. అర్చక మహాశైలు చూశారు కదండి, ఎంత బాగుందో అమ్మ. ఇలా పూలతోటి దీపాలంకరణ కూడా చేశారండి. చూడండి, అమ్మను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోనంత అందంగా ఉందండి. ఆ గోదాదేవి అమ్మవారి ఫోటోను కూడా ఎంత చక్కగా అలంకరించారో చూడండి. చీర కట్టారండి, ఎంత అందంగా ఉందో. చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలన్నంత ఆనందంగా ఉందండి. ధనుర్మాస విశిష్టత గురించి ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు దేవాలయ ధర్మదర్శి శ్రీ రేణుకాదేవి అమ్మగారు పూజను ప్రారంభిస్తారండి. తను ఈ ధనుర్మాస నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆమెతో పాటు మేమందరం కూడా పూజ చేసుకొని తిరుపావైని పారాయణ చేస్తామండి. శ్రీ రేణుకాదేవి అమ్మగారు ఎవ్రీ ఇయర్ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారు. రేణుకాదేవి అమ్మగారు అందరినీ ఎంతో గౌరవంగా చూసుకుంటారండి. అందుకే తనంటే నాకంత గౌరవం అండి. శ్రీ రేణుకాదేవి అమ్మగారు పూజను ప్రారంభించారండి. ముందుగా దీపాలను వెలిగించుకొని అమ్మకు బొట్టు పసుపు పెట్టారండి. తర్వాత ఆచమనం చేసుకున్నారు. సంకల్పం చెప్పుకొని కృష్ణుడికి ఆ గోదాదేవి అమ్మవారికి అర్చన చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆ గోదాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాము. ఎవరా గోదా? దక్షిణ భారతదేశంలో శ్రీవెల్లిపుత్తూరు అనే పట్టణంలో తులసివనంలో తను అవతరించింది. ఆ ఊరిలో వటపత్రశాయి యొక్క దివ్య మందిరం ఉంది. విష్ణుజిత్తులు ఆ తులసివనాన్ని పెంచుతూ మాలికలను కట్టి భగవంతునికి అర్పించేవారు. ఆ విష్ణుజిత్తునికి ఈ గోదాదేవి తులసివనంలో లభించడం చేత మాలిక అని పేరు పెట్టారు. మాలిక అంటే తమిళ భాషలో కోదై అంటారు. ఈమెకు కోదై అని పేరు పెట్టారు. అదే పేరు క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి పెరుగుతున్నటువంటి క్రమంలో తండ్రి గారు గుచ్చిన మాలికలను తనే ధరించి నేను కూడా భగవంతునికి తగునా అని తాను అందాన్ని నూతిలోకి చూసుకుంటూ మాలికలను తీసి, మాలికలు అంటే మాలలు, బుట్టలో వేసి పెట్టేది. ఒకనాడు అది తండ్రి గారు చూశారు. అరెరే, ఇలాంటి మాలికలను భగవంతునికి అర్పించకూడదు కదా, ఎంత తప్పు చేశానో, ఎంత అపచారం చేశాను నేను అనుకొని కేకలు వేసి భగవంతునికి మాలలను పంపించడం మానివేశాడు. అప్పుడు స్వప్నంలో భగవంతుడు తండ్రి గారికి అలాగే ఆలయ అర్చకులకు కనిపించి నాకు ఆ మాలికలే కావాలే, గోదా ధరించిన మాలికలను నాకు పంపించు అని చెప్పాడట. ఆశ్చర్యపడ్డారు తండ్రి గారు అలాగే అర్చకులు. నన్ను రక్షించడానికి కోసం వచ్చావా అమ్మా అని అన్నాడు. అది అర్వంలో అన్నాడు. ఆండాల్ అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆమెకు ఆండాల్ అని పేరు వచ్చింది. దాల్చి విడిచి మాలికలను ఇచ్చింది గనుక ఆ ముక్త మాల్య దా అని పేరు వచ్చింది. దీన్నే ద్రావిడంలో చూడి కుడుత నాచియార్ అని అంటారు. ఆ గోదాదేవి గురించి నాకు తెలిసింది కొంచెం వివరించాను కదండి. మిగతాది నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు రేణుకాదేవి అమ్మగారు నైవేద్యం సమర్పిస్తున్నారండి గోదాదేవికి. ఇప్పుడు హారతిస్తారండి. ఇచ్చిన తర్వాత
వెంకటేశ్వర సుప్రభాతంతో ప్రారంభమవుతుంది. తరువాత తిరుపావై పారాయణ అయిన తర్వాత మన పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుందండి. అందరికీ అర్చకులు ఆరతిస్తున్నారు. డిసిప్లిన్తో ఇప్పుడు పసుపు దంచే కార్యక్రమము మొదలైందండి. రోలు రోకలికి పూజ చేస్తున్నారు. ముందుగా దీపారాధన చేసిన తర్వాత రోలు రోకలి అంటే శివపార్వతుల ప్రతిరూపాలు అంటారండి. అందుకే పసుపు దంచే కార్యక్రమంలో వాటికి మొదలుగా పూజ చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఎంత బాగా అలంకరించారో చూశారు కదండి. ఇప్పుడు కార్యక్రమాన్ని వీక్షించండి.
కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాభి కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియత చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే
जगत्प्रीचनन्दरी श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरजतु श्रीवासुदेवो विरजतु नमः ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम नाम वराननो नमः ब्रह्मोवाच नमो स्वनाय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुवाहये सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे नमः संजय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूते ध्रुवानीतिमति मम श्रीभगवानुवाच अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं महाम्यहम् परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ताविषण्णाः शिराः च बीजा घोरेषु रात्रिषु वर्तमानाः सङ्कीर्तनारायण शब्दमात्रं विमुक्तसुखासु भवन्तु आर्ताविषण्णाः शिराः च बीजा घोरेषु रात्रिषु वर्तमानाः सङ्कीर्तनारायण शब्दमात्रं विमुक्तसुखासु भवन्तु देवी गोदा देवी नमोस्तुते तुलसीवनसंजाते कृष्णभक्तिमुक्ते पुष्पहारधरे देवी गोदा देवी नमोस्तुते गोपीकन्या सौभाग्य आधारभक्तिवादिने विलिपुत्रो निवासस्ते गोदा देवी नमोस्तुते श्रीरङ्गमङ्गलहरे देवी रङ्गनाथपुरेस्तुते सूरिकोटिप्रिये देवी गोदा देवी नमोस्तुते माता श्रीनाम सम्भूते तुलसीवनविहारिणि पुष्पसङ्करकैङ्कर्ये गोदा देवी नमोस्तुते धनुर्मासव्रताधीष्टे गोपीकन्या स्नेहकाङ्क्षिणि श्रीकृष्णप्रियकरे देवी गोदा देवी नमोस्तुते भूदेवी वंशसम्भूते भक्ताभीष्टप्रदायिनि रामानुजसोदरी देवी गोदा देवी नमोस्तुते आध्यात्माश्रिते देवी अष्टलक्ष्मीस्वरूपिणि अलङ्कारवर्धिते देवी गोदा देवी नमोस्तुते नित्यविद्युते नित्यशुद्धे जीवके मार्गदर्शिनि रङ्गमन्नाप्रिये देवी गोदा देवी नमोस्तुते गोदा देवी सर्वविघ्नफलं सिद्ध्यं मोक्षसम्पदमुच्यते मङ्गलं श्रीगोदा देविके मङ्गलं श्रीरङ्गनायके मङ्गलं जय मङ्गलं शुभमङ्गलम् ఆండాల్ కళ్యాణంలో పసుపు దంచే కార్యక్రమము ఇంతటితో ముగిసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.